నెక్స్ట్ అండి శృంగవరపు కోట. శృంగవరపు కోట. ఇక్కడ గుడిబండి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, Yes, sir. తెలుగుదేశం పార్టీ నుంచి కోళ్ళ లలిత కుమారి పోటీ చేస్తున్నారు. Yeah. సరే, మొత్తానికి ఇక్కడ గుడిబండి శ్రీనివాసరావు గతంలో గెలుచున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. కానీ ఈసారి శృంగవరపు కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ శృంగవరపు కోటలో గెలవబోతుందని చెప్పొచ్చు. కానీ గతంలో కొద్దిగా ఇక్కడ ఈ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి గంపా కృష్ణ ఆయనకి చివరి దాకా ఫైనల్ అయినట్టు వచ్చింది కదండి. చివరిలో నేను తగిన న్యాయం చేస్తానని కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. ఈసారి లలిత్ కుమార్ గారికి సపోర్ట్ చేయండి అని చెప్పని గంపకృష్ణ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన. కానీ యాక్చువల్గా ఈ శృంగవరపు కోటను కూడా అంటే బొత్స గారి వల్ల ఇది విజయనగరంలోకి వెళ్ళిందంటండి. కానీ అక్కడ విశాఖ జిల్లాలో జనరల్గా ఇక్కడ ఉన్న సమీకరణాలు ఏంటంటే, శృంగవరపు కోటలో గతంలో 2 సార్లు కోళ్ళ లలిత్ కుమార్ 9-14లో గెలుస్తున్నారు. అట్లాగే 2 సార్లు వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళ మామగారు ఇక్కడ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి కోళ్ళ అప్పలనాయుడు గారు. వాళ్ళ కుటుంబానికి అక్కడ చాలా బలం ఉంది. అంటే 2 ఇటు మామ అటు తండ్రి ఇద్దరు కుటుంబ రాజకీయ వారసత్వంగా కొనసాగుతూ ఉన్నారు. సరే, గంపాకృష్ణ ఎన్ఆర్ఐ ఆయన ఆశించాడు. అయితే సరే, అనుకోని కారణాల రీత్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, సామాజిక సమీకరణాల దృష్ట్యా మొత్తానికి కోళ్ళ లలిత్ కుమార్కి ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు అతను కూడా అవుట్ అండ్ అవుట్గా పనిచేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. సరే, అన్నీ తనకి కోళ్ళ లలిత్ కుమార్ గారికి కలిసి రావటం, శ్రీనివాసరావు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలిసి ఆయన జనాలకి అందుబాటులో ఉన్నాడట. అందుకని మొత్తానికి శృంగవరపు కోట విజయం సాధించబోతుంది.